ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీ టైం సేవ్ చేసే 2 యూస్ఫుల్ మొబైల్ ట్రిక్స్ చెప్తాను. ఫస్ట్ది వచ్చేసి జీమెయిల్కి రిలేటెడ్. మనందరికీ చాలా రకాల స్పామ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఆ మెయిల్స్ అన్నిటినీ మనం అన్సబ్స్క్రైబ్ చేయడానికి లేకపోతే వాటిని రిపోర్ట్ కొట్టడానికి ప్రతిసారి ఆ మెయిల్ని ట్యాప్ చేసేసి అన్సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటాం, లేదా సెర్చ్ చేయాల్సి వస్తుంది ఏమేమి స్పామ్ మెయిల్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో అలా చేయకుండా మనకు జీమెయిల్లో ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ ఉంటుంది. మీరు జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉంటాయి చూసారా, దాన్ని ట్యాప్ చేసేసి కొంచెం కిందికి స్క్రాల్ చేసేస్తే అక్కడ మీకు మేనేజ్ సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసేసిన తర్వాత అందులో మీకు వచ్చిన స్పామ్ మెయిల్స్ అనేవి అన్నీ కనిపిస్తాయి. సో పక్కకు మీకు మెయిల్ సింబల్ లాంటిది ఉంటుంది చూసారా, దాన్ని ట్యాప్ చేసేసి అక్కడ అన్సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి ఆ ఈమెయిల్ ఐడి నుంచి మీకు స్పామ్ మెసేజ్ అనేవి రావు. సెకండ్ ట్రిక్ వచ్చేసి చాలా మంది ఫోటోని క్యాప్చర్ చేసి దాన్ని పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేయాలనుకోండి, దానికోసం డిఫరెంట్ వెబ్సైట్లోకి వెళ్తూ ఉంటారు. ప్లస్ ఒక్కొక్క ఇమేజ్ని ఫోటో క్యాప్చర్ చేసి యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా. దాని బదులు మీరు మీ మొబైల్లో గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయండి. అందులో ప్లస్ బటన్ ఉంటుంది చూసారా, దాన్ని ట్యాప్ చేసిన తర్వాత అక్కడ స్కాన్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి మీకు కావాల్సిన డాక్యుమెంట్ని స్కాన్ చేసేసిన తర్వాత అక్కడ మళ్ళీ ప్లస్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసేసి మీరు ఇంకొక ఇమేజ్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు అన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి పైన డన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మిమ్మల్ని అక్కడ సేవ్ చేయమని ఒక ఆప్షన్ అడుగుద్ది. ఆ సేవ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు దీన్ని డైరెక్ట్ పీడిఎఫ్ ఫార్మాట్లోకి అయితే సేవ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ ట్రిక్సే కాకుండా ఇంకా చాలా రకాల ట్రిక్స్ ఉంటాయి. సో మరి అవి మీకు కావాలి అంటే కింద కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా ఫాలో అవ్వండి.